ఈ దేశంలో పుట్టి విదేశీ ఆత్మతో నడిచేటటువంటి మన రాహుల్ గాంధీ భారత్ డెత్ ఎకానమీ అంటాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కడుపు మంటతో డెత్ ఎకానమీ అంటాడు. తప్పించి భారత ఆర్థిక వ్యవస్థ టాప్లో ఉందన్నటువంటిది సత్యం. ఈవెన్ మొన్న భారత ప్రభుత్వం లెక్క 7.1% కంటే ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా 6.6% వృద్ధితో భారతదేశం నెంబర్ 1గా ఉంటుంది అన్నటువంటిది లెక్క తేలుస్తోంది. 2026 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు 2.8% ప్రపంచం అంతా. గత ఏడాది నమోదు చేసిన 2.7% కంటే ఇది స్వల్పంగా తక్కువ. 2027లో వృద్ధి రేటు 2.9 వరకు ఉండొచ్చని అంచనా వేసింది. అదే సందర్భంలో కరోనాకి ముందున్నటువంటి పరిస్థితుల్లో 3.2% ఉండేది ప్రపంచపు అభివృద్ధి. ఇప్పుడు కరోనా తర్వాత నుంచి ఇట్లా తగ్గుతూ వస్తుందన్నమాట. యూరప్, జపాన్, అమెరికాలు వృద్ధి రేట్లో వేగం నిలకడగానే ఉంది, కానీ వేగం లేదు, ఎదుగుదల లేదు, నిలకడగా ఉంది. అదే సందర్భంలో 2025లో 1.9% అమెరికా వృద్ధి రేటు తగ్గచ్చు. ఇప్పుడు 2.8% ఉంది, తగ్గచ్చని అంచనా వేస్తుంది. ఏడాది వృద్ధి 2%, 2027లో 2.2% చేరొచ్చని చెప్తోంది. భారత ఎగుమతి మార్కెట్లు వైవిధ్యభరితంగా ఉండటం మూలంగా టారిఫ్ల ప్రభావం తక్కువగానే ఉంటుంది. టారిఫ్ల వల్ల వాణిజ్య ఎగుమతులు కొంతమేరకు ప్రభావితమైన, సేవల ఎగుమతులు భారత్కి దన్నుగా నిలుస్తున్నాయంటూ ఆర్థిక సామాజిక వ్యవహారాల డివిజన్ చెప్తోంది. భారతదేశమే టాప్ 6.6%తో ఈ ఏడాది కూడా ప్రపంచంలో నెంబర్ 1గా నిలుస్తుంది. అట్లాగే 5.6% వృద్ధితో దక్షిణాసియా ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్నటువంటి ప్రాంతంగా నిలుస్తుంది. అంటే ప్రపంచానికంటే కూడా దక్షిణాసియా నెంబర్ 1గా ఉంటే దక్షిణాసియాలో కూడా భారత్ నెంబర్ 1గా ఉంటుందన్నమాట. ఐక్యరాజ్య సమితి చెప్తున్న లెక్క అది.